శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్య 10వ భాగం 3/11/25 అందాల తెలుగు కథ బాలకాండ. కోడూరి శ్రీరామమూర్తి గారు చెప్పాగా నిన్న ఈ మధ్యనే చనిపోయారు. మనుషులకు కాకులకు మధ్య ఆత్మీయానుబంధం ఏర్పడి వాటిని మనుష్యులు ఆప్యాయంతో స్వీకరించే పరిస్థితి అశుభం జరిగినప్పుడే ఉంటుందనుకుంటా. అలాంటి పరిస్థితుల్లో అంటే రామనాథం మాస్టారి పిండాన్ని కాకులు ఎప్పుడు తింటాయా అని లోకులు ఎదురు చూస్తున్న సందర్భంలో అవి సంప్రదింపులకు రావడానికి ఇష్టపడని ప్రతిపక్షాల వాళ్లలాగా మొరాయించి కూర్చో. ప్రతిదానికి సంప్రదాయపు డిక్షనరీలో ఒక కారణం ఉన్నట్టుగానే దీనికి ఒక కారణం ఉంటుంది. కాబట్టి రామనాథం మాస్టారి ఆత్మకు సంతృప్తి జరగల అని తీర్మానించారు పెద్ద. అప్పుడు పిల్లలు బుద్ధిగా చదువుకుంటామని చచ్చిపోయిన తండ్రి ఆత్మకు వాగ్దానం చేశారు. కానీ బతుకల్లా పిల్లలకు చదువు చెప్పి అందులో విలువ లేదని గ్రహించడంలో మాస్టారి ఆత్మ శాంతించిన దాఖలాలు కాకులకు చొప్ప. అదిగో అలాంటి సందర్భంలో ఉభయతారకంగా ఉండే కరణాన్ని ఒకటి బయట పెట్టాడు ఒక ప్రబుద్ధుడు. కారణాలు అది కాస్త అయిందనిపించాక తర్వాత కాకులు పిండాన్ని ముట్టిన మాట నిజమే, కానీ సంప్రదాయం మాట దేవుడేరు. మాస్టారి భార్య బతుకు తెరువు ఆధారం కూలిపోయిందిగా. తినడానికి తిండి లేక ఉండటానికి గూడు లేని బడిపంతులు భార్యాబిడ్డలు రోడ్డు మీద నిరాధారంగా నిలబడే పరిస్థితి ఏర్పడి పురాణం సూర్యప్రకాశరావు గారి కాకులు కథ చదివిత పాఠకులకు కథలోని వ్యధ సుపరిచితం. ఈ తరం పాఠకులకు అంతగా పరిచయం లేకపోవచ్చేమో, కానీ ఒక తరం పాఠకులకు పురాణం సూర్యప్రకాశరావు గారి పేరు చెప్పేసరికి వెంటనే స్మృతి పథంలో మెదిలేది జీవన గంగ. కొన్ని దశాబ్దాల క్రితం ఒక వారపత్రికలో సీరియల్గా వెలువడి పాఠకుల్ని ఉర్రూతలూగించిన నవల అది. సాధారణ మధ్యతరగతి కుటుంబ జీవనానికి నైపుణ్యంతో తీసిన ఫోటోగ్రఫీ. నిజానికి మధ్యతరగతి జీవన గంగలో ఎదులాడే ఓపిక సామర్థ్యం రచయితలకు ఉండాలి, కానీ ఇతివృత్తాలకు కొదవలేదు. ప్రతి ఇంటి తలుపు తడితే ఎన్నెన్నో కథలు వినబడు. వాటిల్లో రొమాన్స్ ఉంటుంది, హాస్యం విషాదం ఉంటుంది, ఉచితపు రాజకీయాలు, ప్రేమాభిమానాలు, వాత్సల్యాలు ఉంటుంది. అదొక విచిత్ర ప్రపంచం. ఆ ప్రపంచానికి అద్దం పడుతూ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో అందమైన కథలుగా గుదిగుచ్చ. దేనికదే కొత్తగా ఉంటుంది. ప్రతి దాంట్లోనూ ఇంతకు ముందు అన్వేషించబడిన కొత్త విషయం ఉంటుంది. చెట్టు ముందు నుంచొని అంతకు ముందు కనిపించిన దానికన్నా భిన్నంగా కనిపించేందుకు చూడగలిగితే, కనిపించే వరకు చూడగలిగితే చెట్టు గురించి ఒక ఒరిజినల్ రచన వెలువడు అనే ప్రఖ్యాత ఫ్రెంచి కథా రచయిత మొపాసా చెట్టు ఫిలాసఫీ మధ్యతరగతి కుటుంబ జీవన విషయంలో తెలుగు కథకులకు కూడా వర్తిస్తుందనుకుంటాను. సూర్యప్రకాశరావు గారు తమ కథల్లో ప్రత్యేకించి తెప్పదగిన ఆర్థిక సాంఘిక సిద్ధాంతాలు ప్రవచించారు. మధ్యతరగతి మానవుల బతుకుల్లో ఓ చిన్న భాగాన్ని మన ముందు ఉంచుతారు. నవల అనేది ఒక అనుభూతి, వాదోపవాదాలు కావు అనే హార్దీ పలుకొని కథకు కూడా విస్తరింపచేయవచ్చు అనుకుంటే అందుకు కనబడే ఉదాహరణల్లో ప్రకాశరావు గారి పేరు కూడా చేర్చారు. ఇంతకు కాకులు కథలోని కాకుల్ని అలా ఉంచి అంత దూరం వచ్చి ఆ కథలో రామనాథ మాస్టారు ఏళ్ల తరబడి సర్వీసు చేసిన భార్యా బిడ్డల కోసం 4 రాళ్లు వెనకేసుకుపోలేదు. ఒక చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద రాజ్యాలు ఏలడం వరకు డబ్బున్నవాడు చేసే పని పేదవాళ్లను దోచడం. సూర్యప్రకాశరావు గారి కథల్లో బాలకాండ కథ అంటే నాకు ఇష్టం. పిల్లల్ని ప్రేమించని వాడు ఉండరు.
ఏటి ఏటా మన దేశంలో బాల దినోత్సవం జరుపుతాం, అవునా? ఇక తల్లికి పిల్లలకు ఉన్న అనుబంధం కూడా మనకు తెలిసిందే. పిల్లలు లేని తల్లిని గొడ్రాలుగా చిన్న చూసే అలవాటు నుంచి ఇంకా చాలామంది ఆడవాళ్ళు బయట పడాల. ఇదంతా మనం ఎదిగిన కథే. ఇంతకు చెప్పొచ్చింది ఏమిటంటే, సూర్యప్రకాశరావు గారి కథలు బాలకాండ చదివినప్పుడు ఇదంతా నిజమే కదా అనాలని. ఈ కథలో 2 వాటాల ఇంటిలో ఒక వాటాలో 9 పిల్లలు ఉన్న దంపతులు, మరొక దాంట్లో పిల్లలు లేని కుటుంబరావు దంపతులు. పిల్లలు తల్లి సరస్వతి బండెడు చాకిరీతో, పిల్లల ఏడుపులతో సతమతం అవుతూ ఉంటే, పిల్లలు లేని ఇల్లాలు మొగుడు ఆఫీసు నుంచి ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ అతగాడు రాగానే సినిమాకో షికారుకో వెళ్ళడం, ఆ తర్వాత పొద్దుపోయిందాకా కబుర్లు నవ్వులు, కవిగారైన భర్తగారు అర్ధాంగికి తాను రచించిన పాటలు వినిపించడం సరే. సరస్వతికి వీళ్ళని చూస్తే ఒళ్ళు అవును, అర్ధరాత్రి పూట ఉయ్యాల్లోని పిల్లాడు పెంకులెగిరిపోయేటట్టు ఏడుపులంకించుకుంటే, మిగతా పిల్లలు బృందగానం ఆరంభించడం, బంగారం లాంటి నిద్రను వదులుకోవాల్సి వచ్చిన సరస్వతి ఏ బాధారబందీ లేని ప్రక్క ఇంటావిడను చూసి అసూయ పడిందంటే అది సహజమే. కానీ సరస్వతిది అసూయని కూడా అప్పలే. ఆడదాని పిల్లల్ని కనడంలో ధన్యత ఉందని, అలాంటి ధన్యతకు పక్క ఇంటి ఆవిడ నోచుకోలేదని చిత్కరిస్తూనే అనే ఒక పెట్టు పైన ఉన్నాననుకునేది ఆమె. అంతేకాదు, పక్క ఇంటావిడే ఓర్వలేని స్వభావం అని నమ్మే. ఈ కథ ఇలా నడుస్తుండగా ఒక శుభముహూర్తం పక్కింటి కుటుంబరావు గారు సరస్వతి భర్తతో స్కూల్ దగ్గరలో 2 వాటాలున్న మంచి ఇల్లు చూశానని ఇద్దరం కలిసి ఆ ఇంటికి వెళ్తే బాగుంటుందని ప్రతిపాదన చేసి, ఆ ప్రతిపాదన సరస్వతికి నచ్చదనుకుంటాడు మన కథకు చెప్పే నేను. ప్రక్కనున్న ప్రవర్తన నచ్చక వేరే ఇంటికి మారిపోదామని భర్త అస్తమానం శతపోలే సరస్వతి వాళ్లతో ఇంకో ఇంటికి వస్తుందా? భర్త గారి ఆలోచన మాటేమో కానీ సరస్వతి మాత్రం ఈ ప్రతిపాదన వెంటనే ఒప్పుకొని, అందుకారణం పక్క ఇంటావిడ త్వరలో తల్లి అవ్వుతోందట, అయిందులెన్ని సంబడం అని ఆమె భర్తతో అంటే, అయితే ఆమె ధన్యురాలవుతుందన్న మాట అన్నాడు భర్త. భార్య మాటలకు ఆమెకే అప్పచెప్పు. అప్పుడు సరస్వతి అంటుంది, ఆ ధన్యత కాదు కానీ జీవితం నరకం కాకుండా ఉంటే అదే 10,000 ధన్యత అని గొణుక్తారు. ఈ కథలోని సరస్వతి పిల్లలు వరం అనుకుంటోందా, శాపం అనుకుంటోందా అనేది ఒక చిక్కు ప్రశ్న. పిల్లలు ఉండాలి నిజమే, కానీ వాడు షోకేసులో బొమ్మల్లా ముద్దస్తు తల్లిదండ్రుల మురిపాలను తీరుస్తూ ఉంటే బాగా. కానీ ఏడుపుతో చీముడు ముక్కుతో అల్లరి పెట్టినప్పుడే ఉంది అసలు కథ. సరస్వతి లాంటి స్త్రీలతో సహా దంపతులందరినీ కలవరపెట్టే సమస్య పిల్లల్ని ప్రేమించడం, వాళ్ళ గోలకు చికాకు పడడం అనే వైరుధ్యాల మధ్య ఒక స్త్రీ మనస్తత్వాన్ని అందంగా అద్దం పట్టే కథ. అయినా పిల్లలే లేకుంటే స్వర్గం లాంటి నరకంలో చేదు లాంటి తీపి అనుభవించడం ఎలా? ఆంధ్రజ్యోతిలో 30/11/1987 అవి 13 ఇదో 20 38 ఏళ్ల క్రితం రాసింది. పురాణం సూర్యప్రకాశరావు గారి రచనల చిత్త నవలలు జీవనగంగ, మారే మనుష్యులు, ఆడబ్రతుకు, కాంతా కనకాలు, కాగితపు పల్లకి, చెదిరిన రేఖలు, చీకట్లో వికసించినప్పుడు, కథా సంపుటాలు, కాకులు, గరిక పోచలు.
మధురవాణి పురాణం గారితో ఇంటర్వ్యూ. ఇది కామేశ్వరరావు గారు రాత. 1996 ఆగస్టు 14 సాయంత్రం హైదరాబాద్ గగన్ మహల్ కాలనీలో సాయి విష్ణు అపార్ట్మెంట్స్లో 408వ నంబర్ ఫ్లాట్. పురాణం గారు సీరియస్గా ఏదో రాసుకుంటున్న వేళ రుసరుసలాడుతూ వస్తుంది మధుర. నమస్కారం అండి పురాణం గారు. ఎవరు? మధురవాణ. రామారా, కూర్చో. ఏమిటి కోపంగా ఉన్నట్టున్నావు? సీత ఎవరొచ్చారా చూశావా? వస్తూ 2 కప్పులు టీ పట్ల. ఎక్కడి నుంచి వస్తున్నావని అడుగుతారేమిటి? ఏమీ ఎరగనట్టు. సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి ఇంటర్వ్యూ చేయమని పురమాయించారుగా, వారి దగ్గర నుంచే వస్తాను. ఇదిగో నోట్స్. నన్ను ఒక చోట ఉండనిస్తున్నారా మీరు? మా గురువు గారు మొదలుకొని సినారే దాకా ఇప్పటికి 19 గడపలయ్యాయి. ఇంకా బరందరి బోర్డుల్లో నిలబెట్టి నా చేత క్రాస్ ఎగ్జామినేషన్ చేయదలిచారు మహానుభావ. నవ్వుతూ అదా నీ బాధ? ఇంకా నిన్నెవ్వరి దగ్గరికి పంపలే. రెడ్డి గారిదే ఆఖరిది. నా తరఫున ఇంత కార్యభారం వహించినందుకు మెనీ థ్యాంక్స్. నాకు అర్థం కానిదొక్కటే పంతులు గారు, ఈ పనికి నన్నెందుకు ఎంపిక చేశారా? కన్యాశుల్కంలో నన్నిలా బయటికి లాగటానికి మా గురువుగారి పర్మిషన్ తీసుకున్నారా? గురదాడకి లేదు. కొన్నిటికి అనుమతి అక్కర్లా. కవి స్వతంత్రుడు. అయినా ఇందులో నువ్వు బాధపడేందుకేముంది? నేను మా మిసిమి మిత్రుడు కలిసి కొన్నాక నిన్నొక వేశ్యగా కాక ఒక పెద్ద పండితురాలి చేశాం కదా. అందువల్ల నాకు ఒరిగింది ఏమిటండి? మీ కోరిక తీరింది. కానీ కందుకూరి, కట్టమంచి, తిరుపతిలేని, చలం విశ్వనాథ, బాపిరాజు మీ పెద్దన్నని ఇంటర్వ్యూ పేరిట నా చేత అల్లరి పెట్టించడం తగునా? మా గురువుగారికినైనా విడిచిపెట్టకపోయారు. నా చేత వారికి పంగనామాలు పెట్టించారు. ఇవి ఇంటర్వ్యూలు కాదు, తొంటర్వ్యూలు అంటున్నారు కొందరు. ఆవేశపడ. అసలు విషయం చెప్తా. ఒక వేశ్య చేత ఇలాంటి ఇంటర్వ్యూలు చేయించాలన్న ఐడియా మాది కాదు. సాక్షాత్తు మీ గురువు గారిదే వరద. అది కూడా వారి సొంత ఆలోచన కాదు. ఇటలీ నుంచి దిగుమతి చేసుకొని. ఇటలీ కనెక్షనా? అదేమి చోద్యం? అవును, ఒక వేశ్య చేత ఆ కాలంలో సమకాలీన మహానుభావుని ఊహాజనితంగా ఇంటర్వ్యూ చేయించి ప్రకటించాలని ఒక ఇటాలియన్ ప్రచురణకర్త భావించాడు. దాని గురించి చదివిన మీ గురువు ఆ పని తను చెయ్యాలనుకున్నారు, కానీ చెయ్యలేకపోయారు. మేం చేశాం. బాగానే ఉంది. అయితే వేశ్యలెందరూ లేరు మన పుణ్యభూమిలో. మీకు నేనే దొరికానా? తప్పు. నువ్వు వేశ్యవు కావు. నిన్ను వేశ్య అన్నవారి కళ్ళు పోతా. ఒకవేళ వేశ్యవే అయినా సాధారణమైన వేశ్యవు కావు. నువ్వొక అపూర్వ సృష్టి. రామప్ప పంతులు నిన్ను ఉంచుకున్నవాడి అయినా అతడిని నీ భర్తలా పూజించ. మగాడికైనా ఆడదానికైనా నీతి ఉండాలని గొప్ప సత్యాన్ని చెప్పి ఎంత బుచ్చమ్మ మోజులో ఉన్నా నిన్నొదలడానికి గిరీశానికి కూడా మనసొప్పలేదు పాప. నీ ఔన్నత్యాన్ని గుర్తించేగా సౌజన్యరావు పంతులు నీ చేతిలో భగవద్గీత పెట్టాడు. మొదటి కన్యాశుల్కం కంటే 2వ కన్యాశుల్కంలో నీ ప్రాముఖ్యాన్ని పెంచక తప్పలేదు మీ గురూజీకి. ఆ తర్వాత ఆయన హ్యావ్ ఐ మేడ్ ఎ వాయిస్ అట్రాక్టివ్ అని ఆత్మశోధన కూడా చేసుకోవాల్సి. లైక్ హిమ్ వి ఆల్సో ఆర్ ఎనార్మ్డ్ ఆఫ్ యు. నీ గ్లామర్ మరో వేశ్యకు రావుగాక. లాంగ్ లివ్ కన్యాశుల్కం, లాంగ్ లివ్ గురదాడ, లాంగ్ లివ్ మధుర. సాధించండి మహాశయ మీ పొగడ్తలు. నన్నిలా ఆకాశానికి ఎత్తేసి మీ పబ్బం గడుపుకుంటున్నారా? ఏదేమైనా అటు మా గురువు, ఇటు మీరు, మీ రవీంద్రనాథ్ గారు కలిసి ఒక వేశ్యనైన నాకు
ఇంతటి గౌరవాన్ని ఆపాదించినందుకు ధన్యురాలు. అయితే ఈ సమయంలో నాకు చిలిపి కోరిక ఏమిటంటే, నేనిందరిని ఇంటర్వ్యూ చెయ్యడానికి సూత్రధారుడైన మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని మీకేమైనా అభ్యంతరమా? లేదుగాక లేదు. అది నా అదృష్టం అనుకుంటా. మిమ్మల్ని ఎంబరాసింగ్ క్వశ్చన్స్ ఏమీ అడగలేదు, కంగారు పడక. అడిగినా పర్వాలేదమ్మా, నాకేం మినహాయింపు ఇవ్వక్కలా. జీవితంలో నేను దేనికి భయపడాలి. ఉలిలా బతిక నా జీవితం తెరచిన పుస్తకం, ఓపెన్ బుక్ కదా. అయితే సరే, ఇక ప్రశ్నలు సంధిస్తా. ఇంత తెలివితేటలున్న మీరు బీకామ్ తోటే సరిపెట్టేశారేమిటి? పెద్ద చదువులు చదివి ఉండాల్సింది. నేను బెదవాడలో ఎస్ఆర్ఆర్ కాలేజీలో డిగ్రీ చదివా. విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగు పాఠాలు చెప్పారు. నేను పెద్ద రచయిత సంపాదకుడు అయ్యాక కూడా ఆయనంటే భయంగా ఉండే. పెద్ద చదువులంటావా? అంతకు మించి చదివే స్తోమత లేకపోయి నేను అసలు ఆడిటర్ని కావాలనుకున్నా. అయితే 3,000 రూపాయలు డిపాజిట్ కట్టలేక రైల్లో చేరా. మీరు రచయిత అయిన నేపథ్యం చెప్పండి. 11 ఏళ్ల వయసు నుంచే తెల్ల కాగితాలు చూసి ఉద్రేకపడటం ప్రారంభించి అప్పటికింకా విశాఖ మీద బాంబులు పడల. ఠాగూర్ బతికే ఉన్నారు. వార్ ఫండ్ నాటకాలు చూడడం, లాటరీ టిక్కెట్లు కొనడం, సుభాష్ చంద్రబోస్కి జై అంటూ తిరగడం. ఆ రోజుల్లో నేనొక చాట భారతమంతా కథ రాస్తే మా సుబ్బు కథ రాశాడని ఇంటి విల్లిపాదిని కూర్చోబెట్టి చదివించుకొని ఆనందించిన వ్యక్తి మా పెద్ద తండ్రి రామచంద్రరావు గారు. ఆయన డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ చేశారు. చలంగారు ఆయనకు మంచి జోస్. ఆయన చలంగారిని ఎప్పుడైనా భోజనానికి ఇంటికి తీసుకొస్తే పరమ ఆచారవంతురాలైన మా పెద్దమ్మ సీతారాం వంటింట్లో అన్నం పెట్టేందుకు నిరాకరించేది. దానికి మా పెదనాన్నగారు చిన్నబుచ్చుకునేవాడు. నా చంద్రుడికో నూలుపోగు నవలను ఈ పెదనాన్నగారికే అంకితం చేశారు. మా పెద్దమ్మ గురించే లోకతల్లి అనే కథ కూడా రాసి మిమ్మల్ని ఓంప్రదంగా అచ్చోసి వదిలిపెట్టిందెవరు? ఆరుద్రగా. ఆయన ఆనందవాణి ఎడిటర్గా ఉన్న నా మొదటి కథ అందులోనే వచ్చింది. చిన్నప్పటి నుంచి నా కథ అంటే ఇష్టం, అందులోనే వచ్చింది. చిన్నప్పటి నుంచి నా కథ. నేను శ్రీమంతుడినో అందగాడినో అయ్యి ఉంటే, గాయకుడినో క్రీడాకారుడినో అయ్యి ఉంటే, లేక బాగా చదువుకొని ఉంటే, ఇంకేమైనా అయి ఉంటే కానీ రచయిత కాలేకపోయేవా. ఒక రకమైన ఆత్మన్యూనతాభావాన్ని కప్పించుకునేందుకే కప్పిపుచ్చుకునేందుకే రాశారు. తమ ఆధిక్యతలు జీవితంలో ఇతరంతర నిరూపించుకునేందుకు అవకాశాలు ఉన్న రచయితలైన వాడు ధన్యుడు. నేను అలాంటి వాణ్ణి కాదు. ఎవరో చమత్కరించినట్టుగా ఇటు పండితుడు అటు కవి కానివాడు రచయిత. నేను అలాంటి వాడు. మీ నిజాయితీకి హ్యాట్స్ ఆఫ్ పంతులు గారు. అయితే మీరు మరేమీ కాలేక రచయిత అయ్యామంటున్నారు. మీరు మరొకటేదో కాకపోవడం ఆంసావరి అదృష్టం. లేకపోతే ఇంత గొప్ప రచయిత సంపాదకుడు లభించేవాడ. రచయితగా మీ ఫిలాసఫీ ఏమిటి? జీవితం వేరు, సాహిత్యం వేరు కాదు. రచనకు రా మెటీరియల్ జీవితం నుంచే వస్తుంది. సాహిత్యం ఒక బూర్జువా లగ్జరీ. కథల వల్ల ఏం ఉపయోగం అని సప్పరించేసే మేధావులు జవాబు చెప్పడం దివసమైన తెలిసిన వాళ్ళు కథలు రాయాలి. నాకందుకే రాయాలనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా చదవాలి, తక్కువగా రాయాలి అని తెలియక ఎక్కువగా రాసే ప్రయత్నం చేశాను. నేను ఎక్కువగా కథలు రాసే టైంలో కథలు ఎలా రాయాలో, ఎందుకు రాయాలో నాకు తెలియదు. కథలు ఎలా రాయకూడదు, ఎందుకు రాయాలో తెలిసాక నేనాటే కథలు రాయాల. రాసుకున్న వాళ్లకు రాసుకున్నంత కీర్తి రాదు. నేను పాఠకుల మెప్పు కోసం ఏనాడు రాయ. నా కథలు సోమరులకు కాలక్షేప సాధనాలుగా మిగిలిపోయే దుర్దశ పట్టకూడదని
కోరుకుంటున్నారు. ఉత్తమ కథ రాయగలగడం ఒక సాటి లేని అనుభవం. దానికి చాలా శక్తి కావాలి. అంతకు మించి రాయటానికి స్వేచ్ఛ ఉండాలి. ఆరోగ్యవంతమైన కథలు, అందమైన అనుభవాలు రాగలవు. కథలు రాయటంలో వేదన ఎంత ఉందో ఆనందం అంత. కథలు అవలీలగా పుట్టవు. ప్రతి రచయిత తాను రాయాల్సిన గొప్ప కథలు భవిష్యత్తులో ఉన్నాయని ఆశతోనే జీవిస్తాడు. రైల్వేలో ఉద్యోగం చేసుకుంటూ కథలు రాసుకుంటున్న మీరు ఓ పత్రికా సంపాదకుడై ఎంత చరిత్ర సృష్టిస్తానని ఊహించారా? లేదు, అదంతా నార్ల వారి తలం. అందుకేగా కృతజ్ఞతగా ఆయనకు నా నీలిని ఇచ్చాను. నార్ల గారిలాగా మీకు కాంగ్రెస్ అంటే పడదుగా. అయితే ఇద్దరు ఆ పార్టీ అనుకూల యాజమాన్యం కొలువు చేయటం విచిత్రంగా లేదా? అవును, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన నేను జైల్లోకి పోవాల్సిన వాడిని. ఆఫీసు పెడుతూ రాకపోతే కంగారు పడొద్దని ఇంట్లో చెప్పిళ్ళేవాడు. ప్రసాద్ గారే ఆ ప్రమాదాన్ని తప్పించారు. ఇల్లాలి ముచ్చట్లు శీర్షికనప్పుడు రాసిన చీకటమ్మా చీకటి దారుణంగా సెన్సార్ అయి, ఒక కిరసనాయులు తహసీల్దార్ సెన్సార్ ఆఫీసర్ అయి దానికి కట్టు చెప్పారు. సెన్సార్ అయిన భాగాన్ని ఇల్లాలి ముచ్చట్లు రజతోత్సవ సంచిక ఆనంద జ్యోతిలో ప్రకటించారు. మీ శ్రీమతి పేరిట ఇల్లాలి ముచ్చట్లు రాయాలని ఐడియా మీకు ఎలా వచ్చింది గురు? ఆ క్రెడిట్ అంతా నండూరి రామ్మోహన్ రావు గారు పేరు ఆయనే పెట్టి శ్రీకారం చుట్టించారు. ఆ వ్యాసాలు రాయటం ఏ సుముహూర్తాన ప్రారంభించానో కానీ 25 ఏళ్ళు నిరాఘాటంగా సాగి ఇంతకాలం నడిచిన ఫీచర్ తెలుగులో మరొకటి లేదు. అలా రాయటం తేలికని ఎవరైనా అనుకుంటే ప్రయత్నించవచ్చని సవాలు కూడా విసిరారు. కొడబటి గంటి కుటుంబరావు అన్నారు. కొడబటి గుండె కుటుంబం ఇల్లాలి ముచ్చట్లు రజతోత్సవాలు ఆంధ్రదేశమంతటా చెయ్యాలనుకున్నా మా రాము పోవటంతో ఆ కార్యక్రమానికి ఆటంకం వచ్చి, కవి పండితుడు కాను కాబట్టి రచయితను అయ్యానన్నారు కదా. కానీ మీ ఇల్లాలి ముచ్చట్లు వ్యాసాలు కావలసినంత పొయట్రీ ఉందంటారు నారాయణ రెడ్డి. వచనాన్ని కవిత్వంలా నడిపించారు చలంగా. బహుశా వారి తర్వాత స్థానం మీద అవుతుందా ఏమో. ఆ విషయం నేనెలా చెప్తాను? అది విజ్ఞులు తేల్చాల్సిన విషయం. మీరు నా చేత చేయించిన ఇంటర్వ్యూలు చూసే కాబోలు నారాయణ రెడ్డి గారు మరో మాట అన్నారు. కన్యాశుల్కం స్థాయి నాటకం రాయగల సత్తా ఉన్నవాడు పురాణం గారే. అదంతా వారి అభిమానం. మీరు మగాళ్లలో చలామణి కాలే ఆడపేరెట్టుకొని రాశారని కొందరు ప్రచారం చేశారు. అది అక్కసుతో చేసిన దుష్ప్రజ. ఏ పేరెట్టుకు రాసినా దానిలో సరుకు ఉంటే కదా నిలిచేది. ప్రచురణకర్తల కోరిక మేర కొన్నిటిని మా ఆవిడ పేర మీద రాయాల్సి వచ్చి, అది రచయిత్రుల సీజన్. మా గురువుగారి డైరీల గొడవేమిటి? ఈ వ్యవహారం అసలు దోషి అవసరాల సూర్యాల. అతనికి ఇంగ్లీష్ పెద్దగా రాదు. అయితే ఆంగ్లంలో ఉన్న మీ గురువుగారి డైరీల తెలుగులోకి తర్జుమా చేసే బాధ్యత విశాలాంధ్ర వాడు అతనికి అప్పగించి, అతడి తప్పుల తడక అనువాదాల ఆధారంగా మీ గురువుగారి రచనలు ఇంగ్లీష్ రష్యన్ భాషల్లోకి వెళ్ళిపోయాయి. విశాలాంధ్ర వారి దగ్గర నుంచి నార్లవారు రాత ప్రతులు తెప్పించారు. పాటిబండ్ల సుందర్రావు, గొల్లపూడి మారుతీరావు, కెవి రమణారెడ్డి, తుమ్మల వెంకట్రామయ్యల చేతి వాటిని సరిచేయింది. లేకపోతే ఫోర్జరీలంటూ డైరీలో వ్యాసాలు రాసే పాపాల భైరవుండి నేనయ్యాను. మరి మిరియాల కషాయం మాటేమిటి? మీ కషాయం ఘాటి ఆయనకెవరో హార్ట్ అటాక్ కూడా వచ్చిందటగా. నీకు చాలా విషయాలు తెలిసినే. శ్రీశ్రీ సాహిత్యం మీద మిరియాల రామకృష్ణ పరిశోధన చేసి అతని అవకతవకగా ఉండటంలో అది తీవ్రంగా తెగడాల్సి వచ్చింది. మనం ఏదైనా రాసినప్పుడు ప్రశంసే కాదు, విమర్శలు కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా.
ఈ మిర్యాల రామకృష్ణ మా టిఎల్ కాంతారావుకి మంచి మిత్రుడు. ఎంత విమర్శ అయినా మరీ అంత కాఠిన్యమా? విమర్శ స్థాయి రచన స్థాయి బట్టి ఉంటుందమ్మా. అవసరాలను చీల్చి చెండాడదా? జలగం వెంగళరావు గారి హయాంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు మీరు బహిష్కరించినట్టున్నారు. అవును, శ్రీశ్రీని అరెస్టు చేసినందుకు నిరసనగా ఆ సభలకు నేను వెళ్ళాల. మీరు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కనుకొని అలా ఉండిపోయారు. ఏదో ఒక తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఏ గౌరవ డాక్టరేట్ అయినా ఇవ్వలేదా? నాకు గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి ఇచ్చి ఎన్టీఆర్ చేతుల మీదుగా అందుకున్నారు. ముగ్గురు అమ్మాయిల తర్వాత మీరు సినిమాల జోలికి ఎందుకు వెళ్ళాలా? కొన్ని ఆఫర్స్ వచ్చాయి కానీ నిలకడలేని సినిమా పరిశ్రమను నమ్ముకుంటే ఉభయ భ్రష్టత్వం అవుతుందని వ్యయపడి మీరేదో సినిమాలో నటించినట్లున్నారు. తెలుగు సినిమాకు మరో అల్లు అని కొన్ని పత్రికలు కూడా అప్పుడే రాశాయి. నవ్వుదు యండమూరి వీరేంద్రనాథ్ ప్రోద్బలంతో అగ్ని ప్రవేశం అనే సినిమాలో పెళ్లిళ్ళ పేరయ్య వేషం వేసి అబ్బూరి సంస్మరణ సభలో కన్యాశుల్కం ప్రదర్శించడం నేను హెడ్ కానిస్టేబుల్గా వేశాను తెలుసా? ఇకనే మీ మిత్రుడు మారుతీరావు రచనా వ్యాసంగం కట్టిపెట్టి నటుడిగా స్థిరపడాల్సింది. సంపాదన బాగుండేది, అది మారుతీరావుకే ఇచ్చేది. మీ షష్ఠి పూర్తి వేడుక బాగా జరిగిందా? అయినా నా షష్ఠి పూర్తిని నా పిల్లలంతా కలిసి పెదవాళ్ళు ఘనంగా చెయ్యాలను ఈ ఆర్పాటు జరుగుతున్న సమయంలోనే మద్రాసులో మా రామకృష్ణుడి భార్య దుర్గ తీవ్రంగా జబ్బుపడి దాంతో అది రద్దయి తర్వాత 89 సెప్టెంబర్ 1 త్యాగరాజ గాయ సభలు విఆర్ కృష్ణ వేమూరి వెంకయ్యల ఆధ్వర్యంలో జరిగి ఆ వేదిక మీదే కాళీపట్నం రామారావు గారిని సత్కరించారు. ఏదేమైనా జ్యోతిలో మీ హయాం ఒక సువర్ణ అధ్యాయం అండి పంతులు గారు. మీ తర్వాత ఎడిటర్లు ఎక్కడున్నారు? నార్ల గారితో కూడా నేను ఇదే మాట అన్నా. ఎలక్ట్రానిక్ యుగంలో జర్నలిజాన్ని చూడనవసరం లేకపోయిన మీరు కూడా ధన్యులే. నేడు వారపత్రికలు వారకాంతల్లా ముస్తాబవుతున్న వాటి వంక చూస్తున్న వాళ్ళు లేరు. నువ్వు అన్నది అక్షరాల నిజం. జ్యోతిని నా సొంత పత్రికగా సాగా, అయితే పరిస్థితులు మారాయి. చవకబారుతనానికి దిగజారలేక హస్త సన్యాసం చేసి సినిమాలకు తప్పితే మరి దేనికి విలువ ఇవ్వని తెలుగుదేశంలో పుట్టడం రావి శాస్త్రి దురదృష్టం అని మీరు అన్నారు, గుర్తుందా? అది ఆయనకే కాదు మీకు కూడా వర్తిస్తుందా? రావి శాస్త్రిని గుర్తు చేశావు కాబట్టి ఆయన నీ వేశ్యల గురించి ఏమన్నారు చెప్తా విను. ఏమన్నారు సారు? పోలీసు, ప్లీడరు, ప్రాస్టిట్యూట్ అంటే వేశ్య. ఈ ముగ్గురిలో వేశ్యకు తన వృత్తి పట్ల ఉన్న నిజాయితీ పోలీసు ప్లీడర్లకు కానీ లేదన్న. మా జాతి గురించి ఛాత్రి బాబు ఎంత చక్కగా మాట్లాడినారండి. వారికి నా శాల్యూట్. దురంత దుఃఖాలను సైతం దిగమి హాయిగా నవ్వగల కవీశ్వరుడు అన్నారు మీ గురించి. ఆధునిక రచయితల్లో హాస్య పుష్కలంగా పండించిన వాళ్ళుగా ముళ్ళపూడి గారిని మిమ్మల్ని ప్రముఖంగా చెప్పుకో. మీ జీవిత దృక్పథమే మీ రచనల్లో ప్రతిఫలించిందా? నేను జీవితంలో ఎన్నో కష్టాలు పడి అయినా ఎప్పుడూ నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ని పోగొట్టుకోలేదు. అది భగవంతుడు మీకు ఇచ్చిన వరం అనుకోండి. సారీ, మీరు నాస్తికులేమో. అటువంటిదే లేదు. మా శారద పెళ్లి తిరుపతిలో చేశా. అప్పుడే నా నాని చనిపోయాడు. మా నాని మీ ఇల్లు కట్టి చూడు కథానాయకుడు విశ్వనాథం చేత ఇల్లు కట్టించకపోయినా మీరు కట్టారు కదా. మా జర్నలిస్టులు కొందరికి ప్రభుత్వం జూబిలీ హిల్స్లో ఏనాడో స్థలాలిచ్చి రాజకీయ నాయకుడు సినిమా వాళ్ళ పుణ్యమా అని అది పోస్ట్ ఏరియా అయిపోయింది. ఎంతో కష్టపడి ఇల్లు కట్టుగా కానీ నిలుపుకోలేకపోయి అపోలో ఆసుపత్రి అపోలో వారే కట్టిన వెంకటేశ్వర స్వామి గుడి మా ఇంటికి దగ్గరే. ఆసుపత్రి గుడి ఎదురెదురుగా ఉండటంపై నేను ఒక జోక్కి చెప్పా. ఏమిటది?
ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న రోగులు తమ రోగాలు నయమైతే గుడికొచ్చి దేవుడికి దండాలు పెడతారు, నయం కాకపోతే డాక్టర్లకు శాపనార్థాలు పెడుతూ పోతారు. మీ జోకు చాలా బాగుందండోయ్. మా ఇంటికి మా సూర్య పేరెంట్ పెట్టుకున్నాం, అంటే సూర్యనారాయణరావు. సూర్య అంటే నా తరువాత వాడు సూర్యప్రకాశరావు, జీవనగంగ ప్రకాశరావు. మీ వాళ్ళెవరైనా సాహిత్యం జర్నలిజం రంగంలోకి వచ్చారా? స్వయానా నా సోదరుడు సూర్యప్రకాశరావు ఉండనే ఉన్నాడు. వాడు కూడా మంచి కథకుడు, నవలాకారు. మా పెద్దబ్బాయి నాని మంచి చిత్రకారు, ఆర్టిస్టుగా ఇంగ్లీష్ చందమామ వంటి కొన్ని పత్రికల్లో పనిచేశారు. ఎన్నో కథలు, బొమ్మలు, పుస్తకాలు, ముఖ చిత్రాలు వేశారు. మా రెండో వాడు శ్రీనివాస శాస్త్రి ఈనాడు, ఆంధ్రభూమి, ఢిల్లీలో మేనల్లుడు బొరుసు వెంకట కామేశ్వరరావు. మేము పండు అంటాం. ఈనాడు, ఆంధ్రప్రభ దినపత్రికల్లో పనిచేశారు. ఇద్దరు మంచి రచయిత, కాలమిస్టులు. ముఖ్యంగా మా పండు ప్రమిద అనే మంచి సాహిత్య పత్రికను నడుపుతున్నాడు. మా పెద్దమ్మాయి రమాదేవి, పండు తమ్ముడు సాయి కూడా కొన్ని కథలు అవి రాశారు. అమ్మో, మొత్తానికి చాలామందే ఉన్నారు మీ వారసులు. వాళ్ళందరికీ మీరేననుకుంటా పూర్తిగా. అందుకు గర్వంగా ఉంది, బాధగా కూడా. ఎందుకో విచారం. మా రోజులు వేరు. అప్పుడు ప్రతిభకు గుర్తింపు ఉందమ్మా. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అన్ని ఇతర రంగాల్లాగా సాహిత్య పత్రికా రంగాలు కూడా కలుషితమైపోయి ప్రచారార్భాటం చేసుకోలేని వాడు వెనకబడిపో, అది చేసుకోగలిగిన వాడు ముందుకు చొచ్చుకొచ్చిపోతాడు. నిజం చెప్పారు. మరింక నేను సెలవు తీసుకోనా? మంచిది, వెళ్ళరామ్మా. నేను రాసిన ఈ నారాయణీయం దగ్గరుంచుకో. సౌజన్యారావు పంతులు నీకు ఇచ్చిన భగవద్గీత ఇది జతపడుతుంది. ఆంధ్రభూమిలో ఈ బురిసి కామేశ్వరరావు రాసిన ఈ ఆర్టికల్ మధురవాణి పురాణంతో ఇంటర్వ్యూ అక్టోబర్ 13, 1997, అంటే 28 ఏళ్ల క్రితం వచ్చింది. దీని మీద కొంతమంది చక్కని స్పందన ఇచ్చారు. నారాయణ రెడ్డి గారు, పురాణంతో మీ ఇంటర్వ్యూ బాగుంది. పురాణాన్ని ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగింది అన్నాడు ఎన్ఆర్ నంది, మరో మొహందారో రాసినవారు. దీంతో బురుసు కామేశ్వరరావు గారు తెచ్చిన మేనమామల మీద తెచ్చినటువంటి ఈ ప్రత్యేక సంచిక పూర్తయింది, కానీ పురాణం సాహిత్యం పూర్తి కాదు. ఆయన రాసినటువంటి మధురవాణితో ఇంటర్వ్యూలు రేపటి నుంచి మళ్ళీ మొదలవుతుంది. ఆ బుక్ కూడా వచ్చింది నా దగ్గరికి. రేపటి నుంచి మధురవాణితో ఇంటర్వ్యూలు మొదలు పెడతా. ఇది పూర్తవుతుంది, వరుసగా కంటిన్యూ అవుతుంది, అది అయ్యేదాకా. అయ్యో.